ఈ వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. దేవుని మహాకృప ప్రతి శుక్రవారం ఎదురుగుండం గ్రామాన్ని ప్రభు ప్రేమించి ఈ పరిచర్యను దేవుడు ఆగక కొనసాగిస్తున్న దేవాదేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఉద్దేశములు ఆలోచనల చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు తన వృద్ధాప్య దశలో రాసిన 3 పుస్తకాలను పరిశుద్ధ గ్రంథములో ఇమిడ్చడం గొప్ప విశేషం. సొలొమోను అంటే చాలా పుస్తకాలు రాశాడు, కానీ ప్రసంగి, సామెతలు, పరమగీతములు ఈ 3 పుస్తకాలు మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం గొప్ప విశేషం. ప్రతిరోజు సామెతలు చదవడం మనుషులకు జ్ఞానమని, నెలకి 31 రోజు లేదా 30 రోజులు ఉన్నట్లు సామెతలలో 31 అధ్యాయాలు ఉండడం మనం చూస్తున్నాం. ప్రసంగిలో మనుషుడు దేని కొరకైతే ప్రయాసపడుతున్నాడు వ్యర్థంగా, అటు వాటిని విడిచడం మంచిదని వ్యర్థమైన వాటికి ఏదో తెలియడానికి ప్రసంగి, దేవునితో ఒక విశ్వాసికి ఉండవలసిన సంబంధం, ఒక ప్రియుడు ప్రియురాలి సంబంధంతో పరమగీతం రచించడం మనందరికీ తెలిసిన విషయమే. మనం చదువుకున్న సామెతల గ్రంథం 20వ అధ్యాయంలోని 18వ వచనంలో ఒక మాట నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. ఉద్దేశాలు అంట ఆలోచనల చేత స్థిరపరచబడతాయంట, లేదా ఆలోచనల చేత స్థిరపరిచే ఏంటి అంటే మన ఉద్దేశాలు. ఎంతమందికి ఉద్దేశాలు ఉన్నాయి? అసలు ఉద్దేశం అంటే ఏంటి అండి పాస్టర్ గారు అని అంటే, ఒక నిర్ణయం. ఇప్పుడు పిల్లలు స్కూలుకి తెరిచారు కాబట్టి కృప 10th క్లాస్ పాస్ అయ్యాక ఒకవేళ కృపనే పిలిచి, బాబు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, ఏమోనండి పాస్టర్ గారు, మా అమ్మ ఏ చదివితే మా నాన్న ఏ చదివితే అదే అన్నాడు అనుకోండి. లక్ష్యం ఉందా? లేదు. లేదండి పాస్టర్ గారు, ఇది అయిపోయిన తర్వాత పోలీస్ కోసమో, లేదంటే ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, లేదంటే ఇంకా ఒక చదువు టార్గెట్, ఒక లక్ష్యం ఉందండి నాకు, ఇది చెయ్యాలనుకుంటున్నానండి అన్నాడు అనుకోండి. దానికి సంబంధించి ఏం చేస్తాం? ఆ చదువు ఉంటుంది, ఆ ప్రణాళిక ఉంటుంది. అలా లేదనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలో తెలియకపోతే ఏమవుతుంది? అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఊరికి తెలియదు అనుకోండి, ఏమైద్ది? అయోమయ పరిస్థితులకు అయిపోతాం. లక్ష్యం ఉండాలి. నేను పలానా చదువు చదవాలి అనుకున్నప్పుడు ఆ 10th క్లాస్ అయిన తర్వాత దాన్ని తగినట్టుగా సబ్జెక్టు తీసుకుంటాం. ఒక లక్ష్యం ఉంటే మన బాట, మన ప్రయాణం సాఫీగా ఉంటుంది. అలాగే మనలో కూడా కొన్ని ఉద్దేశాలు ఉండాలంట. ఇప్పుడు మనం అందరం క్రైస్తత్వంలోకి వచ్చాం. ఎవరైనా పిలిచి మీరు యేసు బాబుని ఎందుకు నమ్ముకున్నారండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఏమోనండి ఆయన అయితే కలిసి వచ్చిందంటారా? ఏమైనా ఉందా? లక్ష్యం ఉందా? ఒకవేళ నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన ఒక్కడే మాదిరి, మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని చెప్పిన ఆయన తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇంకొక దారి లేదు. ఆయన ఒక్కడే ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే పరలోకం అని నేను చెప్తాను. ఇంకో కొంతమందిని అడిగామనుకోండి, కొంచెం బాగా వాళ్ళని, అయ్యా యేసుబాబుని నమ్ముకోవడం వల్ల మా ఆయనకి ఏమొచ్చింది? స్వస్థతో, లేదా మా ఆయన తాగు నుండి విడుదలయ్యాడు. ఒక లక్ష్యం ఉంది, ఈ నమ్ముకోవడం వల్ల ఇది జరిగింది, జరుగుతుంది, జరుగుతాయి అలాంటిది ఏదో ఒక ఉంటుంది. ఏమోనండి అందరితో పాటు వెళ్తున్నాం అన్నాను అనుకోండి, అప్పుడు ఏమైందో తెలుసా? వెళ్ళే వ్యక్తి కూడా ఏమండి ఆగిపోతాడు. కాబట్టి ప్రతి దానికి ఒక గురి ఉండాలి. వేసే బాణానికి ఒక గురి ఉండాలి, చేసే పనికి ఒక గురి ఉండాలి. ఉద్దేశము అంటే ఒక లక్ష్యము, గురి అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు
ఈ గురి అనేది ఎప్పుడు కలుగుతుందంట అంటే ఆలోచనల చేత. చెప్పండి, దేని చేత? మనం ఆలోచించగలిగితేనే ఏం చేయాలి. అంతెందుకు, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రస్తుతానికి మనం చూస్తున్నాం అంటే అది మనం చెప్పకూడదు. కొన్ని వ్యాపారాలు ఆగిపోతున్నాయి, కొన్ని పనులు ఆగిపోతున్నాయి. మొన్నటిదాకా పాపం బియ్యం ఇచ్చే వ్యాన్లు ఏం చేయాలని సతోమతం అయిపోయారంట. ఇప్పటికీ చాలామంది తెలియట్లా బియ్యం ఇచ్చే వ్యాన్లు, రేషన్ కార్డు వ్యాన్లు ఏం చేసుకోవాలి. గవర్నమెంట్ ఇది ఫ్రీగా ఇచ్చేస్తుంది, పాపం వాళ్ళకి ఉద్యోగాలకి డబ్బులు లేవు, ఏం చేయాలి. ఒక ఆయన తెలివిగా ఏం చేశాడు, ఫ్యాన్ ఎట్టుకుని అందులో ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాడు. ఆలోచన చేయండి. ఆలోచన లేకపోతే అవి మన కళ్ళ ముందే పడి ఉంటాయి, వస్తువు ఉపయోగం ఉండదు, పాడైపోతాయి. దాని పట్ల ఏదో చెయ్యాలి, ఒక ఆలోచన రావాలి, ఒక ప్రణాళిక రావాలి. అలాగే ఏదైనా చేయడానికి మనకు ఒక ఉద్దేశం ఉండాలంటే బైబిల్ ఇంకో మాట ఉందో చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. ఎందుకు ఉద్దేశాలు ఉండాలి అంటే ఇక్కడ రాస్తారు చూడండి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు. అసలు ఆలోచనే లేదు, ఆలోచన చెప్పేవారు, సలహా చెప్పేవారు లేరు. నీకు ఈ పని చేయాలి, నీ కష్టం వచ్చింది, ఏం చేయండి అని సలహాలు అడుగుతాం. అదే ఉద్దేశం అంటే ఏంటంటే సలహా, గురి. చెప్పేవాళ్ళు లేరనుకోండి, కష్టాలాగే ఉంటాయి. లేదురా ఈ వ్యాపారం చేయి, ఈ ఉద్యోగం చేయి, ఈ ప్రాంతానికి రా అని ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి, ఏమైద్ది? ముందుకెళ్తాం. అది అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారమైతే ఈరోజు మన వాక్యం ఒకటే, ఉద్దేశము కలుగొండాలి. మనం బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉద్దేశము అంటే కొన్ని నిర్ణయాలు కూడా అని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది కొన్ని ఉద్దేశాలు ఆలోచన చేసి మేము ఇది చెయ్యాలి అనే ఉద్దేశం కలుగొన్నారంట. ఆ వాక్యాలు ఏంటో మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. రండి, ఈరోజు మన అంశం ఏంటి అంటే ఆలోచనలు చెప్పడం చేత లేదా ఆలోచనల చేత ఉద్దేశాలంట సఫలమవుతాయంట. ఎవరెవరు ఎలాంటి ఉద్దేశాలు కలుగొన్నారో మనం ఎలా కలుగొండాలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటికి మనం చూసిన వారమైతే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తనను అపవిత్రపరచకూడదని అది దానియేలు ఉద్దేశించి. చాలండి, దానియేలు కంటే ఒక ఉద్దేశం ఉందంట. అయ్యా నాకు నిర్ణయం, నాకు తీర్మానం ఉంది. అదేంటంటే అసలు మేము ఎక్కడి నుంచి వచ్చాం? మేము ఇశ్రాయేలీలు. ఇదిగో కల్దీలు, ఈ బబులోనీయులు కల్దీలు వారు, ఈ బబులోనీయులు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసారు. వాళ్ళ యొక్క ఆచారం ఏంటి అని అంటే విగ్రహ సంబంధమైంది. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు భోజనం మాంసం, రాజుగారు ఎక్కువ మాంసం తింటారు కనుక మరి రాజుగారి దగ్గర చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మాంసం ఉండాలి. అందుకని ఆ రాజులు తెలుగుగా ఏం చేశారంటే కొన్ని రోజు బలిచ్చేవారు అనమాట. ఆ మాంసాన్ని తీసుకొచ్చి వండేవారు. ఇప్పుడు వండిన మాంసం, అలాగే ఆయన తాగే డ్రింకు మద్యపానం, తాగుడు, వ్యసనం. కాబట్టి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఓ తీర్మానం చేసుకున్నారు. ఎందుకనంటే రాజుగారు అన్నారు, ఇదిగో అబ్బాయి ఒక నెల రోజులు మీకు టైం ఇస్తున్నాను, మీరు అందరూ బక్క చిక్కిపోయినట్టున్నారు, మీ ముఖాలు కూడా కలగాలేవు, కాబట్టి మా భోజనం మీరు తినండి, మా పానం మీరు తాగండి అని చెప్పి ఆ విందు ప్రధానికి కూడా చెప్పి వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి అందరూ నిర్ణయం తీసుకుంటుండగా దానియేలు ఒక నిర్ణయానికి వచ్చాడు. అవి తిని నా దేహాన్ని, నా మనస్సును, నన్ను నేను అపవిత్రపరచుకోలేను. నాకంటూ ఒక ఉద్దేశం ఉంది. ఏంటో తెలుసా? నన్ను నేను అపవిత్రపరచుకోకూడదనే ఒక ఉద్దేశము నాకుంది. చెప్పండి, ఏముందంటే అండి? దానియేలు కొన్ని ఉద్దేశం ఏంటంటే నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. మరి ఈరోజు నీకు ఆ ఉద్దేశం ఉందా? ఆ లక్ష్యం ఉందా? ఆ తీర్మానం ఉందా నీకు? నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. ఇదిగో ఈ తిండి వల్ల నేను తిండిపోతుని కాకూడదు, ఈ జోదం వల్ల నేను బానిసను కాకూడదు, దాసత్వంలోనికి వెళ్ళకూడదు, పాపిష్టి యొక్క తరుణంలోనికి నేను వెళ్ళకూడదు, ఈ ఆట నేను దూరంగా ఉండాలి, ఈ ఫోన్ నేను దూరంగా ఉండాలి, ఈ టీవీ నేను దూరంగా ఉండాలి, నన్ను నేను అపవిత్రపరచుకోను. యేసేపు చక్కని మాట అంటాడండి. యేసేపుని ఆ పోతీఫర్ ఇంటి మీద ప్రధాన గృహ నిర్వాహకుడిగా ఏర్పాటు చేస్తే ఏమండి
అందరూ యోసేపు చెప్పిన మాటే వింటున్నారు. కానీ పోతీఫర్ భార్య ఏమంటుందో తెలుసా? అయ్యా, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కదా అని అంటే, నీ మీద తప్ప నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. కానీ ఒక్క మాట, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో, నేను దేవునికి భయపడేవాడిని, నన్ను నేను అపవిత్రపరచుకోలేదు కాబట్టని ఏమంటే ఆవిడ బలవంతం చేస్తున్నప్పటికీ కూడా ఆమెను విడిచి పారిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి 39:9లో ఉంటుంది, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. చూసారా? ఏమండి, పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా తను ఏం చేయలేదండి. నేను ఒక తీర్మానం కలిగి ఉన్నానండి, నాకు ఒక నియమం ఉంది, నాకు ప్రతిష్ఠత ఉంది, నాకు ఉద్దేశం ఉంది. ఏంటో తెలుసా? నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. నన్ను నేను అపవిత్రపరుచుకొని దేవునికి ఏమండి నేను విరోధంగా మారకూడదు. అందుకని యాకోబు కూడా చక్కని మాట రాశాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 26-27 వచనాలు మనం చదవగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు, ఎవడైనను భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తాను కాపాడుకున్నటకు. ఎవరో వచ్చి కాపాడట్లా. ఏమంటున్నారు అక్కడ? తన్ను తాను కాపాడుకోవాలి. ఉద్దేశం నీదై ఉండాలి. అదవుతుందా? నేను తప్పు చేయకూడదు అని ఉద్దేశం లేకపోతే ఏమవుతుంది? ఎవడు చూసి వచ్చాడులేరా అంటాం. ఎవడు చూశాడు కాబట్టి తాగేద్దాం, ఎవడు చూసి వచ్చాడు తినేద్దాం, ఎవడు అడుగుతాడు మననే అని పాపానికి వెళ్ళిపోతారు. అందుకని దాని భక్తుడు చూడు చాలా చక్కని మాట చెప్పాడు. ఉద్దేశం అంట నీదై ఉండాలి. చెప్పండి, ఏమై ఉండాలి? నిర్ణయం నీదైనా నాదనుకోండి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు స్నేహితులు చాలామంది ఉంటారు, చదువుకునే స్నేహితులు ఉంటారు, కలిసి సావాసం చేసిన స్నేహితులు ఉంటారు, వ్యాపారం చేసిన స్నేహితులు ఉంటారు. ఒరే రారా ఓ మందు వేద్దాం, రారా సినిమాకి వెళ్దామంటే నన్ను ఇక్కడ ఎవడు చూస్తాడు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి, తప్పు నాది. బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే, ఉద్దేశం నీకుందనుకోండి, నేను తప్పు చేయకూడదు, నేను పాపం చేయకూడదు, నేను తాకూడదు, నేను తిరగకూడదు, నేను జూదం ఆడకూడదు, నేను వ్యభిచరించకూడదు, ఈ పని నేను చేయకూడదని నేను తీర్మానం చేసుకున్నానని మనం అనుకుంటే ఆ తప్పు మనము చెయ్యం. అందుకని భక్తుడు ఈరోజు మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. మనం అందరం ఒక ఉద్దేశం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. చదువుకునేవాడికి ఒక లక్ష్యం, వ్యాపారం చేసేవాడికి ఒక లక్ష్యం. అంతెందుకండి, సాలీడ్ ఎంత ఉంటుంది? చిన్నది. నేను చిన్నదాన్నే కదా, చిన్న గూడు కట్టుకుందామని అనుకుంటుందా? నేను చిన్నదాన్నైనా పెద్ద గూడు కట్టాలి. ఏమండి, ఏ పురుగు పడితే నాకు అనవసరం, పెద్ద పురుగే పడాలి, నాకు కడుపు నిండాలి. అది కడుపు నిండుతాకి ఎంత అండి? కానీ అది కట్టే చూడండి, దాని యొక్క పొట్టలో నుంచి వచ్చే గూడు ఎంతో ఓపిగ్గా కట్టిద్ది. మన జీవితాల్లో కూడా మన ఆలోచనలు చిన్నవే, కానీ మన ప్రణాళిక గొప్పదై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ఉద్దేశం కలుగుండు. ఆ ఉద్దేశం నేను స్థిరపరచాలి అనుకుంటే ఒక ఆలోచన పెట్టుకో. ఈరోజు అబ్బాయి, నేను క్రైస్తవుడిని, బాప్తీసం పొందాను, రక్షించబడ్డాను, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నా మొదటి తీర్మానం, నా మొదటి గురి, నా మొదటి లక్ష్యం చచ్చేదాకా నాకు పాపం అంటకూడదు. చెప్పండి ఏంటండి? చాలాసార్లు దైవజనులు చెప్తూ ఉంటారు. కొంతమంది కూడా ఈ అడవుల్లోనంట ఒక జంతువు ఉంటుంది, తెల్లగా కుక్క బొచ్చు ఎలాగైతే ఉంటుందో దాని నిండా కూడా బొచ్చు ఉంటుందంట, తెల్లని బొచ్చు. దాన్ని పట్టుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది ప్రయత్నం చేయడానికి చేసిన పని ఏంటో తెలుసా? దానికి భూమిలో సొరంగాలు పెట్టిద్ది అనమాట. అంటే భూమిని కన్నాలు చేసుకుంటూ వెళ్ళిద్ది, అందులో ఉంటుంది అది. అప్పుడు కొంతమంది తెలివిగా ఆ వేటగాళ్ళు ఏం చేసేవారంటే ఆ యొక్క కన్నం దగ్గర, దాని ఇంటి దగ్గర బురద పోసేవారంట. ఎప్పుడైతే అది దాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అది ఆ యొక్క తన ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో ఆ బురద ఉందో చూడండి, ఆ బురద ఉంటే నన్ను నేను అపవిత్రపరచుకోలేను,
నా యొక్క తెల్లని నున్ను కలిగిన ఈ శరీరపు యొక్క ఏకలను నేను పాడు చేసుకోలేను. చావైనా చేస్తాను కానీ నేను వెళ్ళను. విచిత్రంగా చెప్పాలంటే అందులో దూరిపోతేనండి దాన్ని పట్టుకునేవాడు ఎవడు లేడు. కానీ దానికి తీర్మానం ఏంటి తెలుసా? చావైనా చేస్తాను కానీ ఆ బురదను నేను అంటించుకోకూడదు. మనకు ఒక లక్ష్యం ఉండాలండి. మన క్రైస్తవ జీవితంలో మనం దేవుని నమ్ముకున్న మనము దైవ దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయో తెలుసా? నేను పాపము చెయ్యను అని నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. యాకోబు భక్తుడు అదే చెప్పాడు, తనను తాను కాపాడుకోమన్నా. నేను వచ్చి కాపాడేస్తా అని చెప్పలేదు దేవుడు. నేను చేయమన్నాను కాబట్టి చేసామని అంటలే. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు బలవంత భక్తి ఉండదు. గమనించండి, స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛను మట్టుకు దుర్వినియోగం చేసుకోమాక. ఇది చేస్తే దేవుడు నన్ను ఏం అంటలేదు కదా, కాబట్టి మళ్ళీ తాగచ్చలే, మళ్ళీ తిరగచ్చలే, మళ్ళీ తందనాలు ఆడచ్చలే, మళ్ళీ వ్యభిచరించలే. దేవుడు ఒప్పుకోడు. తీర్మానం నీదై ఉండాలి. అందుకనే దానియేలు ఉద్దేశం అంట తన్ను తాను పవిత్రంగా కాపాడుకోవడమే. మరి మన ఉద్దేశం ఏమైందో ఒకసారి ఆలోచించి మరొక ఆయన పరిచయం చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఎక్కువ క్రిస్మస్ కాలంలో చెప్పుకుంటూ ఉంటాం. 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. మనందరికి తెలుసు మరియ తల్లి గురించి. పరిశుద్ధ ఆత్మ చేత ఆవిడ ఎన్నుకోబడి దేవుని సహాయము చేత గర్భం దలిచింది. అందరూ అంటున్నారు, యోసేపు నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి గర్భవతిరా, నువ్వు తప్పు చేసావా లేకపోతే ఇంకెవరు తప్పు చేశారు అని అడుగుతూ ఉండగా, ఎందుకంటే ఇశ్రాయేలీలో వివాహానికి జరగడానికి కొన్ని రోజుల ముందు వీళ్ళు కలవకూడదు. ఒకవేళ కలిసి ఇవి గర్భవతి అయితే శిక్ష. అందుకనే నిశ్చితార్థమైన తర్వాత 1 సంవత్సరం వరకు పెళ్లి చేసేవాళ్ళు కాదు. అయితే గమనించండి, ఇక్కడ మనం గమనించిన వారమైతే ఎప్పుడైతే తల్లి అయిన మరియ గర్భవతి అని తెలుసుకున్నాడో ఓ చక్కటి ఉద్దేశం కలిగి ఉన్నాడంట. నేను ఆమెను అవమానపరచను. బా, ఎంత చక్కటి ఉద్దేశం అండి. మనం అందరూ ఏం చేస్తూ ఉంటాం? ఎవడెప్పుడు దొరుకుతాడా, ఎవరిని ఎలాగా అవమానపరుద్దామా, ఎవరిని ఎలాగా గేలి చేద్దామా, ఎవరి యొక్క తప్పులు ఎప్పుడు బయట పెడదామా. చూడండి, అదే మాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుంటే, వారిపైన ప్రధానులుగానే నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజును నష్టం కలుగుతున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ఉండెను గనుక అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువేదైనా వెతకగా ఈ లోకమంతా పనేంటి? మనలో తప్పులే ఉన్నాయా, వీడు ఎక్కడ తప్పటడిగేస్తాడా, వీడు నడిచే నడకెలాగా, పడకెలాగా, మాటెలాగా, చూపేలాగా అన్నీ గమనిస్తుంది. కొంతమంది సులువుగా దొరికిపోతారు. చూడండి, బైబిల్ గ్రంథంలో యోసేపుకి మరియ తల్లి ఆమె అవకాశము దొరికినప్పటికీ ఒక్క మాట అనకుండా, అవమానపరచకుండా ఆమెను విడవాలని ఉద్దేశం. అంతెందుకండి, అదే యోసేపును మళ్ళీ గుర్తు చేసుకుంటే మనం ఆదికాండం 40వ అధ్యాయం చదువుకుంటే అన్నలందరూ ఒకప్పుడు ఏమన్నారండి? రా, మేము వచ్చి మీకు నమస్కరించాలా, మేము వచ్చి మీ పాదాల మీద పడాలా. 2 సార్లు కళ చెప్పాడు. ఒకటేమో పనుల ద్వారా, రెండోదేమో సూర్యచంద్ర నక్షత్రముల ద్వారా. ఏమండి, కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు ప్రధానమంత్రి అవుతాడు. అన్నలు వచ్చి ఆ యోసేపు యొక్క పాదాల మీద పడినప్పుడు చూడండి ఏమంటాడు? 40వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని
అతనితో చెప్పాను. మీరు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చదువుకుంటే ఏమని ఉంటుందంటే, అతడు తెలిసిన భావం దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అన్నయ్య. మీరు ఇంటికి లేక 50వ అధ్యాయం కూడా చదువుకోండి. ఆదికాండం 50వ అధ్యాయంలో కూడా ఈ మాట కనబడతాయి. నా మాటలు వినండి. ఏంటి ఆ మాట అంటే, యేసేపుకి అన్నయ్యలు దొరికేశారు. వచ్చి ఒంగొంగి నమస్కరిస్తున్నప్పుడు, ఎరా ఒకప్పుడు నేను ఇదే మాట చెప్తే నన్ను అవమానపరిచారా, నన్ను కొట్టారా, నన్ను అమ్మేశారా, నన్ను ఇబ్బంది పరిచారా, ఉండండ్రా మీ పని చెప్తానని చెప్పి చెరసాలు వేయకూడదా? కానీ అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి పంపించారు. అన్నం పెట్టే కాదు, ఇంకా కరువు ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, గోషేన్లో సమృద్ధి ఉంది, రండి అని చెప్పి పిలుచుకొచ్చాడు. అక్కడ కూడా ఓకే అందాం. ఏమండి, ఒకనొక సమయంలో తండ్రి చనిపోతే వీళ్ళందరూ కూడా కూడి, అరే ఇంతవరకు నాన్న ఉన్నాడు కాబట్టి మనల్ని ఏం అనలేదు, నాన్న చచ్చిపోయాడు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, మన ఎలా బానిసగా చూస్తాడు, ఎలా వెట్టి చాకరిగా చేస్తాడు, మన కొడతాడు తిడతాడు అని ఏడుస్తూ వణుకుతూ యేసేపు దగ్గరికి వెళ్తే యేసేపు కళ్ళెంటి నీళ్ళు పెట్టుకొని, అదేంటి అన్నయ్య అంత మాట అన్నారు, దొరికితే అవమానపరచడానికే నేను ఈ పని చేసింది. అన్నయ్యలు యేసేపు దగ్గరికి వచ్చి వణికిపోతూ ఉంటే, అదేంటి అన్నయ్య అలాగంటారు, నేను మిమ్మల్ని అవమానపరచాలంటే ఎప్పుడో అవమానపరిచేవాడిని, కానీ దేవుడు పంపిస్తే వచ్చాను, మీరు పంపిస్తే వచ్చింది కాదు, మీకోసం దేవుడు నన్ను ముందుగా ఈ ఐగుప్తికి పంపించాడు మిమ్మల్ని పోషించడానికి. మాట ఇస్తున్నాను, నేను జీవితకాలం ఉన్నంత వరకు నేనే మిమ్మల్ని పోషిస్తానన్న. నిజమే కదా. ఈరోజు అవమానపరచడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ మనకి చేతికి దొరికిన అవకాశమైనా సరే మనం ఏం చేయకూడదండి, మన ద్వారా ఎవరికి కన్నీళ్ళు రాకూడదు. ఇదే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిని అవమానించుకోరు, తప్పులు అందరం చేస్తాం. వాళ్ళు ఏదో నిన్ను అవమానపరిచారు, వాళ్ళు ఏదో నిన్ను ఎత్తిపోతూ మాటలు పొడిచారు కదా, వాళ్ళు ఎప్పుడు దొరుకుతారని కాదు. బైబిల్ ఒకటే మాట ఉంది, పగ తీర్చుకున్నట్టు నా పని నీ పని కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే ఆవిడ తీసుకువెళ్ళి సర్ది చెప్పి ఆవిడ్ని ఆ పాపం నుండి బయటకు వచ్చేటట్లు చేయాలి తప్ప నలుగురు ముందు ఏం చేయకూడదు, మనం అవమానపరచుకోదు. ఏమంటే రూతు నయోమి విషయంలో మరి వాళ్ళిద్దరూ బెత్లెహేముకి వచ్చేసినప్పుడు అక్కడ పరిగేరుకుంటున్నప్పుడు చాలామంది అవమానపరచవచ్చు, కానీ దేవుని కటాక్షం ఆమె మీద ఉంది కనుక ఏం పొందలేదంటే ఆమె అవమానము. ఇలా చెప్పుకుంటే ఎన్నో విషయాలు. మనకు ఒక ఉద్దేశం ఉండాలి. దానియేలు అంటున్నాడు, నన్ను నేను అపవిత్రపరచుకోను. యేసేపు అంటున్నాడు, నేను అవమానపరచును. 3వ మాట చెప్తున్నాను, చూద్దాం రండి త్వరగా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. సరే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 1వ అధ్యాయం 16 నుంచి 18. మరియు ఈ నమ్మిక గలవాడనై రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యోదయకు సాగనంపబడవలనని ఉద్దేశించుకుని, కావున నేను ఇలాగ ఉద్దేశించి చపల చిత్తుడునగా నడుచుకుంటున్నా, అవునని చెప్పొచ్చు, కాదన్నట్టు ప్రవర్తించవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఇక్కడ మనం ఏమని చెప్పుకోవాలంటే, పౌలు ఒక మాట అంటున్నాడు, నాకు ఒక ఉద్దేశం ఉందయ్యా, మాట మార్చడం నా ఉద్దేశం కాదు. చెప్పండి ఏంటంట, అవును అంటే అవుననే అంట, కాదు అంటే కాదనే అంట. నీ దగ్గరికి వచ్చి అవునని, పక్కన దగ్గరికి వచ్చి కాదని, ఇక్కడికో మాట అక్కడికో మాట నేను చెప్పను. ఇది నా ఉద్దేశం. మాట మార్చడం నా ఉద్దేశం కాదు, మాట మీద నిలబడమే నా ఉద్దేశం. క్రైస్తవ లోకమా, జనాంగమా, ఏ మాట అయితే చెప్తున్నామో ఆ పని చేస్తున్నామా? ఏమైతే చెబుతున్నామో దాని మీద నిలబడగలుగుతున్నామా? ఏ తీర్మానం అయితే తీసుకుంటున్నాము, పెండ్లి తీర్మానము, బాప్తీసం వచ్చినప్పుడు బాప్తీస తీర్మానము, మనం పొందుకున్నప్పుడు జనవరి 1 వచ్చినప్పుడు వాగ్దాన తీర్మానము, ఏదైతే తీర్మానం తీసుకొని ప్రభువా నేను ఈ సంవత్సరం, ఈ నెల, లేదా మా దాంపత్యములో, లేదా నా క్రైస్తవ జీవితంలో
ఇవి నేను చేయగలుగుతాను అని ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామో ఆ మాట మీద నిలబడుతున్నామా లేదా మాట తప్పుతున్నామా? కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో యెహోవా పర్వతం అనగా పరలోకంలో నిలవబడేవారు ఎవరు అని చెబుతూ అక్కడ 5వ వచనంలో చక్కని మాట అన్నాడండి. తన ద్రవ్యమును వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు. దాని పై వచనాల్లో అతడు మాట తనకు నష్టము కలిగినను అతడు మాట తప్పడు అనే మాట కూడా మనం 4-5 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, కనబడిద్ది. అంతెందుకు, ఒక ఆయనే ఉన్నాడు మాట మీద నిలబడిన ఆయన, యోబు భక్తుడు. మనం 2వ అధ్యాయం యోబు గ్రంథం మనం చదువుకుంటే 3వ వచనము, 9వ వచనము, 10వ వచనము ఈ వచనాల్లో మనకేం కనబడుద్ది అంటే యోబు అంట తన యథార్థతను అంటే మాటను తప్పేవాడు కాదంట. 9వ వచనంలో కూడా తన భార్య వచ్చి చావరాదా ఇంక యథార్థత విడిచిపెట్టకపోతుంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడగరా అని చెప్పి 10వ వచనంలో అంటాడు యోబంట తన భార్య విషయంలోనైనా మాట విషయంలోనైనా ఎక్కడా కూడా తప్పిపోలేదని బైబిల్ రాయబడుతుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటయ్యా అంటే ఏదైతే దేవుని దగ్గర మాట ఇస్తామో అది మరణం వరకు కూడా ఏం చేయాలంట, నిలబడాలి. కాబట్టి 3 ఉద్దేశాలు మీ ముందు పెట్టాను. దానియే ఉద్దేశం ఏంటంట, నేను అపవిత్రపరచుకోను. యేసేపు ఉద్దేశం ఏంటంట, అవమానపరచను. ఇంకా ఏ ఉద్దేశము లేదా పౌలు గారి ఉద్దేశం ఏంటంట, మేము మాట మీదే నిలబడతాము తప్ప మాట మేము తప్పము. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 21వ వచనం. ఎలాగూ జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. చాలండి. ఇక్కడ పౌలు గారికి ఒక ఉద్దేశం ఉందంట. ఏంట ఉద్దేశం అంటే భవిష్యత్తు గురించి ఉద్దేశం. చెప్పండి ఏంటంట, ఒక చోటకి వెళ్ళాలనుకుంటున్నాడు. అక్కడి నుంచి ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా, నేను మాసిదోనికి వెళ్ళాలనుకుంటున్నాను కదా, అక్కడి నుంచి రోమా దగ్గరే కదా అని తాను ప్రయాణానికి తన ముందు జాగ్రత్తగా ఎక్కడికెక్కడికి వెళ్ళాలా అన్నది ఆయన తన భవిష్యత్తు గురించి ప్రణాళించుకుంటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే మాట ఏంటో తెలుసా, ఈరోజు దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్న మనము రేపొద్దున ఈ భక్తి నన్ను ముక్తికి చేరుస్తుందా? నేను చేసే భక్తి ఈరోజు చాలామంది ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఏదో అయ్యగారు వచ్చారు కూర్చోవాలి, అయ్యగారు వచ్చారు ప్రార్థన చేయాలి, అయ్యగారు వచ్చారు ముక్కుముడిగా అందరితో పాటు వచ్చి గుంపులో గో నలుగురితో అది తెలుసుగా మీకు చెప్పక్కల గుంపులో గో నలుగురితో నా అన్నట్లుగా కలిసి అదేదో చూడండి పంతులు గారు మమ అనమ్మ అంటారు చూడండి అన్నట్లుగా లాస్ట్లో మమ అన్నట్లుగా ఆమెను అనేసి అయిపోయింది దులిపేసుకొని మళ్ళీ వచ్చే శుక్రవారమేగా అయ్యగారు వచ్చేది అని ఏమవుతారు మళ్ళీ. అసలు మనం ఎందుకు వచ్చాం? అయ్యా నా భర్త, నా బిడ్డలు, నా భవిష్యత్తు, నా కుటుంబం రక్షించబడాలి, కాపాడబడాలి. ఈ ప్రార్థన చేస్తే మా ఇంట్లో మేలు జరుగుతుంది, ఈ భక్తి చేస్తే నా కార్యం జరుగుతుంది. ఒక లక్ష్యం ఉందా? మా దైవజనురాలు పరమజ్యోతమ్మ గారు నా సేవా జీవితంలో నీకు ఎప్పుడూ ఒకటే చెప్తాను. అమ్మగారు మాకు ఒకటే నేర్పారు, దేవుని దగ్గరికి వచ్చావా, దేవుడా ఈరోజు నువ్వు నాతో పాటు రావాల్సిందే, నేను మా ఇంటికి నేను పట్టుకెళ్లాల్సిందే అని అంట. మాకు చివరి ప్రార్థనలో ఏం చేసేవాళ్ళం అంటే నువ్వు మాతో వస్తావా రావా, ఒకవేళ మాతో రాకపోవడానికి గల కారణం ఏంటి, నా పాపాలా ఇదిగో ఒప్పుకుంటున్నా, మా శాపాలా మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడికి రావడం వల్ల ఏ మేలు జరగలేదు అనుకోండి, ఉపయోగం ఏముంది? పని చేస్తున్నావు డబ్బులు రావంటే పని చేస్తావా? పథకం పనిలో డబ్బులు రావమ్మా ఊరికినే చేయండి అని అంటే ఏమంటారు, డబ్బులు రాండి ఎవరు చేస్తాడమ్మా అంటాం. అదే 300 ఇప్పుడు వచ్చి 300 వస్తున్నాయని చెప్పండి, చిన్న పారో పులుగో పట్టుకుని వెళ్ళిపోతాం. కారణం ఏంటి? అరే అరగంట గంట పని చేస్తే 300 వస్తాయి అంటారు, ఎవడొస్తాడు ఈరోజు పరిగెడతాం. కారణం ఏంటంటే వస్తాయి, లాభము, ఆశీర్వాదం అనుకుంటేనే చేస్తాం. అది సహజమే. దైవ భక్తులు కూడా మొక్కుబడి ప్రార్థనలు, మొక్కుబడి భక్తులు మొక్కుబడి మానేసి ఇది చేయడం వల్ల నాకు ఆశీర్వాదము అనే ఒక లక్ష్యంతో ఈ ప్రార్థన నన్ను ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తుంది, పరలోకానికి చేరుతుంది.
పరిశుద్ధతగా ఉన్నా, అవమానపరచకుండా ఉన్నా, ఏమండి, లేదా మాట మీద నిలబడిన, ఇవన్నీ దేనికి? పరలోక రాజ్యాన్ని చేరడానికే. కాబట్టి ఈరోజు మన క్రైస్తవ జీవితంలో 4 ఉద్దేశాలు, 4 వ్యక్తులు కలిగిన అనుభవాలు మీకు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, దానియేలు నేను పాపంలో పడకూడదని ఉద్దేశించాడంట. యేసేపు గారు మరియను అవమానపరచకూడదని ఉద్దేశించాడంట. ఏబు గారు తన మాట తప్పకూడదని ఉద్దేశించాడంట. అలాగే పౌలు భక్తుడు కూడా భవిష్యత్తు గురించిన, నేను ఈరోజు ఇది చేయడం వల్ల దేవుని దగ్గర లెక్క అప్పగించేటప్పుడు, అయ్యా నేను ఇంత సేవ చేశాను, ఇంత పరిచర్య చేశాను అని చెప్పుకోవడానికి కూడా ఒక పని అనేది తను చేసినట్లుగా మనం చూస్తాం. మరి వీళ్ళందరూ ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో, ఒక గురితో చేశారు. మరి ఈరోజు నీ గురి ఏంటి? ఇక్కడికి రావడం వల్ల ఏం సాధిద్దామని, ఇక్కడికి రావడం వల్ల ఏం పొందుకుంటున్నావు? ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ఉంటే చదువుకునే వాడికి ఒక గురి ఉంటుంది. నేను చదువుకోవాలి, పలానా పోలీస్, ఐఏఎస్ నేను చదువుతున్నా. మనం పరిచర్యలో కూడా దీన్ని చేయడం వల్ల నాకు ఆశీర్వాదం, దీవెన అనుకుంటేనే మనం ఏదైనా చేస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువ యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఒకటే మాట, సర్వమానవాళిని రక్షించాలి, నశించుచున్న జనులకు రక్షణ ఇవ్వాలని శిలువ మీదకి ఎక్కాడు. ఆయన ఉద్దేశంతోనే వచ్చాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వెళ్ళాడు. మరి నీ ఉద్దేశం ఏంటి? ఈ శుక్రవారపు శిలువ ధ్యాన ఉపవాస కోడికల్లో మనం ఎందుకు వచ్చామో, ఈ భక్తి ఎందుకు చేస్తున్నామో, మనకు ఒక లక్ష్యం ఉందా? అలా ఉండగలిగితే దేవునికి స్తోత్రం. అలా లేకపోతే ఇప్పుడు ఒక ఉద్దేశాన్ని కలుగుందాం. ప్రభువా, నా జీవితకాలం అంతయు కూడా నేను ఒక ఉద్దేశాన్ని కలుగుంటున్నా. పరలోక రాజ్యం చేరడమే నా ఉద్దేశం, పరలోకమే నా ఉద్దేశం, పరిశుద్ధతే నా ఉద్దేశం అనే ఒక తీర్మానంతో ముందుకెళ్ళిపోదాం. తల వంచ